హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్. ఇది చాలా రోజుల తర్వాత పెడుతున్నామండి. ఏం లేదు, చిన్న మా ఆఫీస్ రెనోవేషన్ చేపించాము. అందువల్ల మేము ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణము. అలాగే ఇప్పుడు మన దగ్గర కొత్త స్టాక్ వచ్చిందండి. ఇది వచ్చేసి డెల్ ప్రెసిషన్ టవర్ 3420 అండి మోడల్ నెంబర్. ఇది జియాన్ ప్రాసెసర్తో వస్తుంది. మీకు జియాన్ E3 1245 V5 ప్రాసెసర్ వస్తుందండి. ప్రాసెసర్ కూడా 3.5 GHz వస్తుంది. ఇందులో బేసిక్గా మీకు 16 GB ర్యామ్ వస్తుంది, 256 GB NVMe ఆర్ SSD వస్తుందండి, ఏదో ఒకటి. మీకు దీని ప్రైస్ వచ్చేసరికి 11,000 పడుతుందండి. ఇందులో మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. 64 GB వరకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు గ్రాఫిక్ కార్డ్ వేసుకోవచ్చు. మీరు ర్యామ్ కూడా 64 GB వరకు వేసుకోవచ్చు అండి, అప్గ్రేడబుల్. మీకు అలాగే హార్డ్ డిస్క్లో వేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కావాలనుకుంటే హార్డ్ డిస్క్ వేసుకోవచ్చు. మీరు గ్రాఫిక్ కార్డ్ వేసుకుంటే మీరు మామూలుగా ఎడిటింగ్కి, వాటికి ప్రీమియర్ ప్రోకి వాటికి కూడా నడిపించుకోవచ్చు అండి. అది సపరేట్గా దాని అప్గ్రేడెడ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు బేసిక్ అయితే దీనికి కాన్ఫిగరేషన్ వచ్చేసరికి జియాన్ ప్రాసెసర్ వస్తుంది. E3 సిరీస్ 1245 V5 3.5 GHz ప్రాసెసర్ వస్తుంది. అలాగే మీకు ర్యామ్ వచ్చేసరికి 16 GB ర్యామ్ వస్తుంది, 256 GB NVMe ఆర్ SSD ఏదో ఒకటి వస్తుంది. దాంతో అయితే మీకు ప్రైస్ బేసిక్ 11,000 పడుతుందండి. అలాగే మీకు దీని ఇన్సైడ్ కూడా చూసుకుందాము. సిస్టమ్ మీకు మామూలుగా ఇది చూస్తే ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుందండి. సిస్టమ్ వచ్చేసరికి మీకు డెల్ వర్క్ స్టేషన్ మోడల్, ఇది ప్రెసిషన్ అనేది. మీకు ఫ్రంట్ సైడ్ ఇంకా చూసుకుంటే మామూలు జనరల్గా ఉండేటి USB పోర్ట్లు 3.0 ఉన్నాయి 4. అలాగే ఆ నాలుగిట్లో కూడా మీకు రెండేమో 2.0 ఉన్నాయి, రెండేమో 3.0 ఉంది. మామూలు ఇయర్ ఫోన్స్ అవన్నీ కామన్ అండి. అలాగే మీరు బ్యాక్ సైడ్ కూడా మీరు రెండు డిపి పోర్ట్లు ఉన్నాయి, ఒకటి HDMI ఉందండి, ఒక సీరియల్ పోర్టు, PS2 కీబోర్డ్ మౌస్కి వచ్చినాయి దీంట్లో. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. ఓల్డ్ కీబోర్డ్ మౌస్, మీరు ఏమైనా TVS కీబోర్డ్ మౌస్ అట్లా ఉంటే మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా 4 USB పోర్ట్లు ఉన్నాయి, 2 2.0 పోర్ట్లు ఉన్నాయి. అలాగే మనం లోపల కూడా చూసుకుందాం. ఇన్సైడ్ వ్యూ వచ్చేసి మనకి ఈ బ్యాక్ సైడ్ లాక్ ఉంటుందండి, అది కింద కానీ సిస్టమ్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అండి ఓవరాల్గా సిస్టమ్ లోపల అయితే ఇన్సైడ్ ఇది. ఇక్కడ SMPS వస్తుంది. అలాగే మీకు ప్రాసెసర్ హీట్ సింక్ ఇది. ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటుంది, దీని కింద NVMe కూడా ఇస్తారు, అది కూడా చూపిస్తాను. ఇట్లా ఉంటుందండి ఓవరాల్గా. మీకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్లో మీరు గ్రాఫిక్ కార్డ్ వేసుకోవచ్చు. బేసిక్గా ఇందులో మేము స్టార్టింగ్ ప్రైస్లో మీకు గ్రాఫిక్ కార్డ్ అవేం ఆఫర్ చేయట్లేదండి. చాలామంది బేసిక్ సిస్టమ్స్ అడుగుతున్నారు, దాని గురించి ఈ సిస్టమ్ తీసుకొచ్చాము. 16 GB ర్యామ్, 256 GB NVMeతో ఇది స్టార్టింగ్ అండి, 11,000 పడుతుంది. అలాగే మీకు ఇదిగోండి, ఇది వచ్చేసి M.2 స్లాట్ ఉంటుంది. అలాగే 4 స్లాట్స్ ఉంటాయండి, ర్యామ్ స్లాట్స్. ఈ నాలుగిట్లో కూడా మీరు ఈ 16 GB పెట్టుకున్నా కానీ మీకు 64 GB ర్యామ్ అప్గ్రేడ్ అవుతుంది హ్యాపీగా. అలాగే మీరు చూసుకోండి, బోర్డు కూడా చాలా అంతా డెల్ బ్రాండెడే వస్తుందండి. SMPS అన్నీ డెల్ బ్రాండెడ్ ఇది. అలాగే మీరు ఇంకా PCI స్లాట్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్ప్రెస్ స్లాట్ ఒకటి ఉంది కదండి. దీంట్లో మీరు కావాలనుకుంటే మీరు ఈ ప్రాసెసర్ అవసరం లేదు అనుకుంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. i7 నార్మల్ 7th జనరేషన్ 6th జనరేషన్ ప్రాసెసర్లు కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఆ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. స్టార్టింగ్ మీరు ఎవరన్నా బేసిక్గా హోమ్ పర్పస్కి వాడుకోవడానికి, బ్రౌజింగ్కి అట్లాంటి వాటికి బేసిక్ కాన్ఫిగరేషన్తో చాలా బాగుంటుందండి. అలాగే ఎడిటింగ్ కానీ దానికి కూడా ఎవరైనా వాడాలనుకుంటే కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ర్యామ్, గ్రాఫిక్ కార్డు వేసుకొని హ్యాపీగా వాడేసుకోవచ్చు అండి. అలాగే ఇంకా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మా స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఇస్తామండి, దానికి కాల్ చేసి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.